కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సాయంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద ఇల్లు లేని పేదలకు పక్కా గృహాలను నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీనిని ఇప్పటికే జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పేదలకు పక్కా ఇల్లును నిర్మించి ఇవ్వాలని 100% డిమాండ్ సర్వే ఆల్రెడీ జరుగుతుందంటూ కూడా మరోవైపు స్పష్టం చేశారు. ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ నెల నవంబర్ 30వ తేదీలోగా ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా సచివాలయ సిబ్బంది సహాయంతో నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి ఈవీఎం గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పార్వతీపురం జిల్లాలో ఉన్నటువంటి ఈవీఎం గోదాములను ప్రతి నెల కూడా మేమైతే పరిశీలిస్తాం. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ యొక్క ఈవీఎం గోదాములను అయితే తనిఖీలు చేస్తామంటూ స్పష్టం చేసిన కలెక్టర్ అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో గత 2 రోజుల క్రిందట రిజర్వేర్లో గల్లంతైనటువంటి 3 యువకుల మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. దీనిపైన ఎప్పటికే పార్వతీపురం జిల్లా పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆసుపత్రికి అయితే ఈ మృతదేహాలను తరలించిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది.